ఆల్ అందరూ బాగున్నారా? బేసిక్గా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే వైరల్ కునాఫా చాక్లెట్స్ అయిపోయాయి. ఇప్పుడు వైరల్ చూయి దుబాయ్ కుకీస్ అనేవి ఫేమస్ అనమాట. అండ్ ఇవి బేసిక్గా హైదరాబాద్ ఆర్ ఇండియాలో కూడా నాకు తెలిసి దొరకట్లేదు అనుకుంటే ఇంకా. అండ్ తినాలి అంటే మనం చేసుకోవడం తప్ప ఆప్షన్ లేదు కదా, అందుకే అదే చేస్తున్నాను. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిస్తా, మార్ష్మెలోస్, బటర్, అన్సాల్టెడ్ కావాలి, మిల్క్ పౌడర్, కోకో పౌడర్, మిల్కీ బార్, బేసిక్గా వైట్ చాక్లెట్ ఏదైనా కూడా, అండ్ అలానే పేనీ సేమియా ఉంటుంది కదా, అది కావాలి. ఫస్ట్ మనం 150 grams సేవయ్య తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి రోస్టెడ్ సేవయ్య తీసుకుంటున్నాను. నెక్స్ట్ 50 grams అన్సాల్టెడ్ బటర్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 180 grams పిస్తా తీసుకొని దాన్ని గ్రైండ్ చేయాలన్నమాట. పౌడర్ లాగా అయింది కదా, ఈ పౌడర్ నుంచి ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఇలా పేస్ట్ లాగా అయింది కదా, ఇది ఇంకా పేస్ట్ లాగా అవుతుంది అనమాట. అలా సో ఇది పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇందులో వేసేసి మిక్స్ చేసేయాలి. ఇప్పుడు 50 grams మెల్టెడ్ వైట్ చాక్లెట్ వేయాలన్నమాట. అంతా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్లో చేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ చేసిన బాల్స్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ 20 grams ఆఫ్ కోకో పౌడర్ అండ్ 10 grams ఆఫ్ మిల్క్ పౌడర్, ఇది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 35 grams ఆఫ్ బటర్ వేయండి. ఇప్పుడు లో సిమ్లోనే ఉంచి 150 grams ఆఫ్ మార్ష్మెలోస్ వేసేయండి. ఈ మార్ష్మెలోస్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. అండ్ ఇదంతా మనం లో హీట్లోనే చేసుకోవాలి, బికాజ్ మార్ష్మెలోస్ లేదంటే స్టిక్కీగా అయిపోతాయి. వన్స్ ఇలా పూయి టెక్స్చర్ వచ్చేసాక బేసిక్గా స్టవ్ ఆపేసుకొని ఇంకా దీనిలో కోకో పౌడర్ వేసుకోవాలి. వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఇదిగోండి ఇలా అయిపోతుంది. బటర్ పేపర్లో వేసేసుకొని బటర్ పేపర్ని వేసేసి దీన్ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న లేయర్స్ లాగా ఇలా కట్ చేసుకొని పార్టిషన్స్ చేసేసుకోవాలి. మనం ఇలా తీసుకొని దీన్ని బేసిక్గా ఈ మధ్యలో పెట్టుకొని దీన్ని ఇలా ర్యాప్ చేసుకోవాలన్నమాట. బేసిక్గా ఇదిగోండి ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ మనం ఫ్రీజర్లో పెట్టిన బాల్స్ని తీసుకొని ఇలాగా వీటిని ఇందులో ర్యాప్ చేసుకోవాలి. ఫైనల్గా కోకో పౌడర్లో ఇలా రోల్ చేసి, నేను బేసిక్గా కోకో పౌడర్ ప్లస్ మిల్క్ పౌడర్ వేసాను, బికాస్ కోకో పౌడర్ నార్మల్గా చాలా చేదుగా ఉంటుంది కాబట్టి. మన దుబాయ్ చూయి కుకీస్ రెడీ. ఇలా పెట్టేసుకోవడమే. సో ఇలా నా వైరల్ చూయి కుకీస్ అయ్యాయి. బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ మార్ష్మెలోస్. వాటితో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లిటరలీ ఆ టెక్స్చర్ అంతా చాలా బాగా వచ్చింది, బట్ ఎప్పుడైతే నేను ఆ బటర్ పేపర్ మీద వేసానో అంటుకుపోయింది. లిటరలీ చాలా కష్టమైంది. ఐ థింక్ నేను యూజ్ చేసిన బటర్ పేపర్ కరెక్ట్ కాదు. యూజువల్లీ నేను చూసిన వీడియోస్లో గ్రీస్ పేపర్ అని చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ ఏ టైప్ ఆఫ్ పేపర్తో వర్క్ అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. బట్ ఇన్ కేస్ మీరు కనుక చేస్తున్నట్టయితే మాత్రం ఎస్పెషల్లీ ఆ బటర్ పేపర్తో కేర్ఫుల్గా ఉండండి. మిగిలినంత ప్రాసెస్ పర్ఫెక్ట్, టేస్ట్ పర్ఫెక్ట్. ఓన్లీ ఇష్యూ ఇస్ విత్ మార్ష్మెలోస్ అయ్యాక ఆ పేస్ట్ని ప్రాపర్గా వేసి దాంతో ఆ బాల్స్ చేయడమే. అది అచీవ్ చేస్తే మాత్రం సూపర్. సో యా, ఇఫ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.